తెలంగాణ వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 14,35,000 మంది ఓటర్లుండగా ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేసేందుకు 1,565 మంది బిఎల్ఓలు, 160 మంది సూపర్వైజర్లను నియమించారు. ఓటర్ ఐడి, ఆధార్, 2002 ముందు పూర్వీకుల వివరాలను కూడా నమోదు చేస్తున్నారు. అయితే దరఖాస్తు ఫామ్ నింపడం, వివరాల నమోదుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మైనార్టీ ఏరియాలో ఇంగ్లీష్లో దరఖాస్తు ఇవ్వాలని కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుంది, ఉత్సాహంగా కదులుతుంది. ఇక జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 14,35,000 మంది ఓటర్లు ఉన్నారు. దీనికోసం 1,565 మంది బిఎల్ఓలు ఇంటింటికి తిరుగుతూ ఎన్యూమరేషన్ ఫారాలని ఇంటింటికి అందజేస్తున్నారు. మనతో స్థానిక కాలనీవాస్ కార్పొరేటర్ కూడా ఉన్నారు. నిజామాబాద్ నగరంలో ఎట్లా జరుగుతుంది ఈ ప్రక్రియ? చాలా ప్రజలు కూడా స్పందన వస్తుంది. ఇప్పుడు ప్రజలు మేము నిన్న నుంచి స్టార్ట్ చేసాము. ప్రతి ఇంటికి వెళ్ళి ఎన్యూమరేషన్ ఫామ్స్ కూడా ప్రజలకు చేరుతుంది. ఫస్ట్ ఫేజ్లో మొత్తం అన్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఒక 2-3 డేస్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ షిఫ్ట్లో మళ్ళీ ఏవైతే రాని అని కూడా మేము చెక్ చేసుకొని కూడా మళ్ళీ ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ఎవరైతే రాని వాళ్ళు ఉన్నాయో అందరికీ కూడా మేము ఎన్యూమరేషన్ ఫామ్ మళ్ళీ ఇచ్చి తిరిగి తీసుకుంటామని తెలియజేస్తున్నాం. సో మీరు ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకున్నారా? ఓటర్ నమోదు చేయించుకున్నారు లేదా? తీసుకున్నాము. ఎన్యూమరేషన్ ఫామ్ ఇప్పుడు ఫిల్ చేసి మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తాం, ఫొటోస్ పెట్టేసి. ఎట్లాంటి అంటే ఏమేమి ఉన్నాయి, ఏం చెప్తున్నారు? ఇబ్బంది ఏమవుతున్నదంటే ఒక్క ఇంటి నంబర్ మీద 4 బిఎల్ఓస్ ఉన్నారు, పిఎస్. అందరూ వెళ్ళి ఒక్కొక్క ఇంటికి అందరూ వెళ్ళి ఇస్తున్నారు. అందరూ పిఎస్ బిఎల్ఓస్ అందరూ ఒక్క ఇంటికి 4 బిఎల్ఓ 5 బిఎల్ఓస్ ఉన్నారు. మీ పెద్దవాళ్ళతో మీ ఇంటి నెంబర్ 2002 తీసుకువస్తే మనం ఆన్లైన్ నుంచి తీసి మనం వాళ్ళకి 2002 డీటెయిల్స్ అని మ్యాపింగ్ చేయించినాం. సో ఇది మొత్తం మీద ఎస్ఐఆర్ ప్రక్రియ అయితే నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతుంది. ఇవాళ జూలై 24 వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపు 1,565 మంది బిఎల్ఓలు ఇంటింటికి తిరుగుతూ ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నప్పటికీ అర్హుల ఓటు జాబితాలో ఉంచుతూ అనర్హుల ఓట్ల తొలగింపు లక్ష్యంగా ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సార్ అంటే వెళ్ళినప్పుడు ఎట్లాంటి ఇబ్బందులు? ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు సార్. అందరు పబ్లిక్ చాలా స్పందిస్తున్నారు, మాకు సహకరిస్తున్నారు, అస్సలు చేసుకుని పోతున్నారు. ఎట్లా ఇంటింటికి తిరిగి ఫామ్స్ ఇస్తున్నాం? ఇంటింటికి వెళ్ళి ఫామ్స్ ఇస్తున్నాము. ఫస్ట్ టైం లేకుండా సెకండ్ టైం, థర్డ్ టైం పోతాం సార్. మార్కెట్ ఇస్తున్నాం. ఫస్ట్ టైం విజిట్ అని అది చెప్తున్నాం. వైట్ ఫోటో దిగండి, ఇంకా బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళు ఓకే అని చెప్పారు సార్. ఫామ్ ఇచ్చినాక ఏం చేయాలి అసలు? ఈ ఫామ్ ఇచ్చి ఏమేమి చూడాలి? ఫామ్ ఇచ్చినాక ఇది ఓటర్ వేసారి 2002 ఉన్నారా లేదా, ఉంటే ఒక్క నింపాలి సార్. 2002 ఉంటే మరి రిలేషన్ బంధుత్వం ఏమవుతుంది అలా తండ్రి నింపాలి సార్. తండ్రి నింపి బిఏలోకి ఎంటర్ చేయాలి సార్. అందరికి నింపొస్తుంది. కొంతమంది నింపుతుంది సార్, కొద్దిమంది వేరే వాళ్ళు అడుగుతుంది, కొన్ని చెప్తున్నాం సార్. అంటే చాలా మంది 2002లో ఓట్లు వేస్తుంటారు, కొద్దిగా మంది అవగాహన ఉండదు. సో అలాంటి ఏం చెప్తారు? అవగాహన చెప్తున్నాం సార్. ఈ విధంగా రండి, ఇది తీసుకెళ్ళి కూడా మాకు అడగండి అని నంబర్ ఉంటుంది సార్. మొబైల్ ప్రతి ఒక్క బిఏలో నంబర్ ఉంటుంది సార్. చెప్తున్నాం సార్. ఈ విధంగా టెక్నికల్ ఏం ఇబ్బందులు లేవు? టెక్నికల్ ఏం లేవు సార్, అందరూ సహకరిస్తారు సార్. ఇది మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అర్హుల ఓటు జాబితాలో ఉంచుతూ అనర్హుల ఓట్లను తొలగించడమే లక్ష్యంగా ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. బిఎల్ఓలు ఇంటింటికి తిరుగుతూ తమ ఎన్యూమరేషన్ ఫారాలను తీసుకొని మళ్ళా అధికారులకు అయితే అందజేస్తున్నారు. అక్షరాస్యులు అయితే ఫారాలను నింపిస్తున్నారు. నిరక్షరాస్యుల దరఖాస్తు ఎన్యూమరేషన్ ఫారాలను మాత్రం అధికారులు నింపిస్తున్నారు. దాదాపుగా రోజుకు 52,000 పైచలకు ఎన్యూమరేషన్ ఫారాలను అయితే బిఎల్ఓలు ఇంటింటికి తిరుగుతూ అందజేస్తున్నట్లు ఇప్పటివరకు అయితే అధికారులు చెప్తున్నారు. ఓటర్లు అధికారులు అయితే చెప్తున్నారు. సో ఈ ప్రక్రియ అయితే ఇంకా సజావుగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇది నిజామాబాద్ జిల్లాలో తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.